అన్నిటికీ మించి చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఆయన ఒక మొరాలిటీని చాలా వేగంగా కోల్పోతున్నారు ఏడాదిన్నరలోనే. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చేసాడని, రాజధానిని ఆపేసాడని, అసలు అంతకు ముందు తాము పెట్టిన అత్యద్భుత విధానాలను కొనసాగించలేదు అని ఆరోపించారు కదా. సరే, అందులో కొంత వాస్తవం ఉంది, మూడొంతులు ప్రచార విద్వేషం ఉందనుకోండి. సపోజ్ ప్రజావేదికను కూల్చడాన్ని సమర్థించలేము. అట్ ద సేమ్ టైం రాజధానిని దెబ్బతీశాడు అనే ప్రచారం పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే జగన్ కాన్సన్ట్రేషన్ అంతా డీసెంట్రలైజేషన్ మీద ఉంది. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ ఆర్థిక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలన్నాడు. దాన్ని మనం వేరే రకంగా ప్రొజెక్ట్ చేశాం. నిజానికి జగన్ విధానం వల్ల మేలు జరిగింది అని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ, కాస్తో కోస్తో ఇన్వెస్ట్మెంట్ కానీ వైజాగ్కి రావడం కనబడుతుంది కదా. దానికి కారణం ఏంటి? గత 5 ఏళ్లలో ప్రభుత్వం అనుసరించిన ప్రోగ్రెసివ్ విధానాలే కదా. అంటే మనం జగన్ మీద ఏ ఎలిగేషన్స్ అయితే చేశామో అది ఆయన చేయలే. ఆయన చేయకపోగా ఇప్పుడు పేరు మార్పు, నాటి విధానాలను తుడిపేసే ప్రయత్నాలు మనం చేస్తూ ప్రత్యర్థిని దెబ్బతీయాలి అనుకుని ప్రజల మీద దెబ్బ కొడుతున్నాం. మరి ప్రజల మీద దెబ్బ కొడితే గుర్తుపెట్టుకుంటారు కదా. ఆ దెబ్బ మనకి ఎదురొచ్చి తగిలేటప్పుడు అర్థం కాకపోవచ్చు, తగిలిన తర్వాత తెలియచ్చేమో కదా. సచివాలయాల మార్పు, పేరు మార్పు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మన విజన్ ఆఖరికి పేర్లు మార్చడానికి పనికొస్తుందా అని అనిపిస్తా ఉంది చాలామందికి.